ఆమె లేకున్నా ఆమె జ్ఞాపకాలను వీడని స్నేహితులు. భర్త మోసాన్ని తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడ్డ పోగుల కావేరి. కావేరి జన్మదినం రోజు విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన క్లాస్మేట్స్, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన కుటుంబ సభ్యులు. స్వాతంత్ర దినోత్సవం రోజే కావ్య పుట్టినరోజు. ఆమె పుట్టినరోజునే మొట్లపల్లి పాఠశాలలో కార్యక్రమం నిర్వహించిన మిత్రులు. భర్త మోసాన్ని తట్టుకోలేని యువతి కావేరి బలన్మరణం చెంది 8 నెలలు గడిచిన ఆమె జ్ఞాపకాలను మాత్రం ఒకవైపు ఆమె స్నేహితులు, మరోవైపు కుటుంబం మరవలేకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన పోగుల కావేరి రాఘవపూర్కి చెందిన భర్త శ్రవణ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడింది. ఆమె లోకాన్ని విడిచిన ఆమె జ్ఞాపకాలు వీడలేదు. ఈలోగా స్వాతంత్ర దినోత్సవం రావడం, అదే రోజు కావేరి పుట్టినరోజు కావడంతో దుఃఖాన్ని దిగమింగిన తనతో కలిసి చదువుకున్న స్నేహితులు ఆమె జ్ఞాపకార్థం మొట్లపల్లి పాఠశాలలోని 35 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ వితరణ చేసి స్నేహానికి అర్థం తెచ్చారు. అదే వేదికపై తల్లిదండ్రులు పోగుల లక్ష్మి, రాజ్మల్లు, సోదరుడు రాజ్ కుమార్లు కావ్య జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ తులా మనోహరరావుతో పాటు పాలకవర్గం, ప్రధానోపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తులా మనోహరరావు మాట్లాడుతూ, భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేని కావేరి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి తీరని శోకం మిగిల్చిందని, ఇలాంటి ఆలోచన ఎవరూ చేయవద్దని, ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని, కావేరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ దేశం కోసం ఎందరో ప్రాణాలు పెంచి ముందుగా ఒక దినము మన గ్రామం పెద్ద రమణారెడ్డి గారు వేదిక మీద రావాల్సింది. రండి రండి ఈ భారతదేశ